శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ పారాయణ విధానము అధ్యయన పఠన ఫలితము నందు సూచించబడిన కోరికలు పొందగోరు భక్తులు తమ కోరికలను సంకల్పము చేసుకొని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము సప్తాహ దీక్షతో భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిన ఎడల లేదా ఆయా అధ్యాయములను 40 దినములు స్త్రీలు 48 దినముల పాటు ప్రతిదినము స్నానాంతరము పఠించి భక్తి శ్రద్ధలతో శ్రీపాదుల వారినే తన్మయత్వముతో స్మరించుచు అధ్యాయము సంఖ్య అనుసారము శ్రీపాద శ్రీవల్లభ శ్రీదత్తస్తోత్రములను స్తుతించి భజించిన కార్యసిద్ధి లభించును. సప్తాహ దీక్ష పారాయణం మొదటి రోజు 1 నుండి 6వ అధ్యాయముల వరకు, రెండవ రోజు 7 నుండి 12వ అధ్యాయముల వరకు, మూడవ రోజు 13 నుండి 18వ అధ్యాయముల వరకు, నాల్గవ రోజు 19 నుండి 22వ అధ్యాయముల వరకు, ఐదవ రోజు 23 నుండి 34వ అధ్యాయముల వరకు, ఆరవ రోజు 35 నుండి 42వ అధ్యాయముల వరకు, ఆఖరి రోజు అనగా 7వ రోజు 43 నుండి 73వ అధ్యాయముల వరకు. అధ్యాయ పఠన ఫలితము. అధ్యాయం 1 గృహమునందు శాంతి సౌభాగ్యములు కలుగును. అధ్యాయం 2 ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను మనోక్లేశములను పరిహరించును. అధ్యాయం 3 నాగదోష నివారణ సంతాన ప్రాప్తికి. అధ్యాయం 4 కన్యలకు యోగ్యమైన వరులతో వివాహ ప్రాప్తి, గురు నింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును. అధ్యాయం 5 దేవతా మొక్కులను తీర్చుకుండుట వలన కలుగు దోషముల నుండి విముక్తుని, విఘ్నములను పోగొట్టుకొనుటకును. అధ్యాయం 6 పితృ దేవతల శాపముల నుండి నివృత్తి కొరకు. అధ్యాయం 7 విద్యాప్రాప్తి కొరకు. అధ్యాయం 8 సంతాన ప్రాప్తి కొరకు, లక్ష్మీకటాక్షమునకు. అధ్యాయం 9 ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు. అధ్యాయం 10 దౌర్భాగ్యమును పోగొట్టుటకు. అధ్యాయం 11 దురభ్యాసముల నుండి విముక్తికి. అధ్యాయం 12 శరీరారోగ్యమునకు. అధ్యాయం 13 పశుసంపద పెరుగుటకు, వ్యవసాయము ఫలించుట. అధ్యాయం 14 ఆపదల నుండి గట్టెక్కుటకు, ధైర్యోత్సాహములు కలుగుటకు. అధ్యాయం 15 అకారణ కలహముల నివారణకు, పూర్వజన్మ కృత దోష నివారణకు. అధ్యాయం 16 ధనాకర్షణ శక్తి పెరుగును. అధ్యాయం 17 సిద్ధపురుషుల ఆశీర్వాదము కలుగును. అధ్యాయం 18 పాపకర్మములు ధ్వంసమై భాగ్యవంతమైన జీవితము ఏర్పడుటకు. అధ్యాయం 19 మానసిక క్లేశములు అంతరించును. అధ్యాయం 20 జీవితములో ఏర్పడే మహత్తర కష్ట నష్టముల నివారణకు. అధ్యాయం 21 ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్యబలము పెంపొందును. అధ్యాయం 22 కర్మదోషములను పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములను పరిహరించును. అధ్యాయం 23 దీని వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. అధ్యాయం 24 దాంపత్యానుకూలతకు చాలా మంచిది. అధ్యాయం 25 అనేక రకముల ఈతి బాధలంతరించి సుఖశాంతులు కలుగును. అధ్యాయం 26 దురదృష్టమును పోగొట్టుటకును, సత్సాంతన ప్రాప్తికిని. అధ్యాయం 27 విషమ పరిస్థితులందు దైవ సహాయము లభించును. అధ్యాయం 28 యోగ్యమైన పెండ్లి సంబంధములు కుదురుటకు. అధ్యాయం 29 పితృదేవతలు ఆశీస్సులందించెదరు. అధ్యాయం 30 ఉజ్వల భవిష్యత్తు కొరకు. అధ్యాయం 31 విద్యాప్రాప్తికి, ఐశ్వర్యప్రాప్తికి, అధికార ప్రాప్తికి. అధ్యాయం 32 సద్గురు కటాక్షము కలుగును. అధ్యాయం 33 యోగ్యమైన వివాహ సంబంధము కుదురుటకు. అధ్యాయం 34 అప్పుల బాధల తీరి సుఖ సమృద్ధులు పొందుటకు.
అధ్యాయం 35 వాక్సిద్ధిని పొందుటకు. అధ్యాయం 36 అనుకుల దాంపత్యమునకు. అధ్యాయం 37 జీవితము అర్థంపర్థం లేకుండా నడుచునప్పుడు. అధ్యాయం 38 ఆత్మస్థైర్యమును కలిగించుటకు. అధ్యాయం 39 సర్పదోష నివారణకు. అధ్యాయం 40 అసాధ్య విషయములు సాధ్యమగును. అధ్యాయం 41 ఇతరులు చేయు మోసముల నుండి కుట్రల నుండి తప్పించుకొనుట. అధ్యాయం 42 తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు. అధ్యాయం 43 అష్టవిధ ఐశ్వర్యములు పొందుటకు. అధ్యాయం 44 ఉజ్వల భవిష్యత్తునకు. అధ్యాయం 45 అన్ని రంగములలోనూ అభివృద్ధి కలుగును. అధ్యాయం 46 వెంటనే వివాహ సంబంధములు కుదురును. అధ్యాయం 47 సర్వవిధ శుభ ఫలములను పొందుటకు. అధ్యాయం 48 చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. అధ్యాయం 49 సమస్త కర్మదోషములు శాంతించును. అధ్యాయం 50 గురునింద చేసిన ఎడల కలిగే దరిద్రము మొదలైన శాపముల నివృత్తి కొరకు. అధ్యాయం 51 జలగండము మొదలైన అన్ని గండముల నుండి రక్షణ పొందుటకు. అధ్యాయం 52 ఏ సమస్య అయినను అప్రయత్నముగా పరిష్కరించబడును. అధ్యాయం 53 మహాపాపములు ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టము తిరిగి వశమగును.